చైర్మన్ అరికెపూడి గాంధీ అధ్యక్షతన అసెంబ్లీ కమిటీ హాల్లో పీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండలి చైర్మన్ గుత్తా, స్పీకర్ గడ్డం ప్రసాద్, మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారు. అయితే పీఏసీ సమావేశాన్ని బీఆర్ఎస్ నేతలు వాకౌట్ చేశారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిని జనసేనలోకి ఆహ్వానిస్తూ ఒంగోలు చర్చ్ సెంటర్లో ఫ్లెక్సీలు వెలిశాయి. ఫ్లెక్సీలో జనసేన నేతలతో పాటు ఒంగోలు టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ ఫోటోలున్నాయి. దీనిపై టీడీపీ కార్యకర్తలు అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఉన్నారు. బాలినేని ఎమ్మెల్యే దామచర్ల ఫోటోలు ఉన్న ఫ్లెక్సీలను తొలగించారు టీడీపీ కార్యకర్తలు. అకాల వర్షాలకు దెబ్బతిన్న కాల్వలకు, డ్రైన్లకు మరమ్మతులు చేయాలని ఆదేశించారు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. వరదల వల్ల దెబ్బతిన్న కాల్వలు, డ్రైన్లు, చెరువులకు పడిన గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని కోరారు ఆయన. ఆఖరి ఎకరం వరకు సాగునీరు అందించాలని సూచించారు. నీటిపారుదల శాఖ అధికారులతో నిర్వహించిన సమీక్షలో మంత్రి పలు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కలెక్టర్లు, అధికారులు క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి అత్యవసరంగా పనులు చేపట్టాలని కోరారు ఆయన. చంద్రబాబు 100 రోజుల పాలనలో ప్రజలకు ఏం చేశారో చెప్పకుండా అనవసర రాజకీయ వివాదాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ. విజయవాడలో వరదలొచ్చి సామాన్యులు చనిపోతే బోట్ల వివాదాన్ని తెరపైకి తెచ్చారని తప్పుపట్టారు. రాష్ట్రం నడిబొడ్డున ప్రభుత్వం సహాయం అందక ప్రజలు చనిపోతే ప్రకాశం బోట్లు అంశంతో దృష్టి మరల్చే ప్రయత్నం చేశారని విమర్శించారు ఆయన. ప్రభుత్వంలో ఉన్నవారికి బోట్లు ఎవరివో తెలియదా అని ప్రశ్నించారు బొత్స. టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను పోలీసులు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేయనున్నారు. 10 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్ దాఖలు చేయనున్నారు. మరోవైపు జానీ మాస్టర్తో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. జానీ మాస్టర్ భార్యపై కేసు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. జానీ మాస్టర్తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి ఆయన భార్య కూడా వెళ్లారని, వేధించారని, దాడి చేశారని కూడా ఆరోపణలు వచ్చాయి. దీంతో పోలీసులు ఆమెను నిందితురాలుగా చేర్చనున్నారు. హైదరాబాద్ కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై కొరడా జులిపించారు అధికారులు. భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు కొనసాగిస్తున్నారు. సర్వే నెంబర్ 141లోని ప్రభుత్వ భూమి కబ్జా చేశారు. ఆ స్థలంలో అక్రమ నిర్మాణాలు చేపట్టారు కబ్జా రాయిళ్లు. అక్కడికి చేరుకున్న గండిపేట రెవెన్యూ అధికారులు అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నారు. విజయవాడ ప్రకాశం బ్యారేజీ వద్ద చిక్కుకుపోయిన 3వ బోట్ కదిలింది. హెచ్ బ్లాక్ ఆపరేషన్ ద్వారా ఆ బోట్ను ఒడ్డుకు తరలిస్తూ ఉన్నారు ఇంజనీర్లు. అయితే 4వ బోటు ఉందనే అనుమానాలపై ఇవాళ రేపు బ్యారేజ్ దగ్గర ఇన్స్పెక్షన్ చేయనున్నారు అధికారులు. హైదరాబాద్ రాజేంద్ర నగర్లోని ఓ అనాథాశ్రమంలో దారుణం జరిగింది. అనాథ బాలికలతో కేర్ టేకర్ సునీత అసభ్యంగా ప్రవర్తిస్తోంది. బాలికల దుస్తులు విప్పి ఆశ్రమంలో పనిచేసే పురుషుల ముందు నిలబెడుతోంది. అయితే విషయాన్ని స్కూల్ ప్రిన్సిపల్ దృష్టికి తీసుకువెళ్లారు బాలికలు. అయితే దీంతో ప్రిన్సిపల్, రాజేంద్రనగర్ పోలీసులు షీ టీమ్స్ కు ఫిర్యాదు చేశారు. అటు కేర్ టేకర్ సునీతను అదుపులోకి తీసుకున్నారు రాజేంద్రనగర్ పోలీసులు. యానాంలోని ఓఎన్జీసీ పైప్ లైన్ నుంచి గ్యాస్ లీక్ కలకలం రేపుతూ ఉంది. దర్యాల తిప్ప ప్రాంతంలో గోదావరిలో సుడులు తిరుగుతూ నీరు పైకి ఉబికి వస్తోంది. గ్యాస్ వాసన విపరీతంగా వస్తూ ఉండడంతో మంటలు చెలరేగే అవకాశం ఉంది అంటూ మత్స్యకారులు, స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి గ్యాస్ లీక్ను వెంటనే ఆపాలని, దానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆదివాసీల రాష్ట్ర వ్యాప్త బంద్ కొనసాగుతోంది. కొమరంభీం జిల్లా జైనూర్లో ఆదివాసీ మహిళపై అఘాయిత్యం చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలి అంటూ తుడుం దెబ్బ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చింది. అందులో భాగంగా ఆదిలాబాద్ బస్టాండ్ ముందు బైఠాయించారు ఆందోళనకారులు. బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. మంచిర్యాల జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రాత్రి నుంచి కురుస్తున్న వర్షాలకు వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భీమిని మండలంలో ఎర్రవాగు ఉప్పొంగింది. దీంతో మండలంలోని చిన్న తిమ్మాపూరు, తంగళపల్లి గ్రామాల మధ్య వాగు పొంగడంతో రాకపోకలు నిలిచిపోయాయి. వాగులో నీటి ప్రవాహాన్ని గమనించకుండా వెళ్లిన ట్రాక్టర్ వరదలో చిక్కుకుంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు స్పాట్కు చేరుకుని తాళ్ల సహాయంతో కూలీలను ఒడ్డుకు చేర్చారు.
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూ ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో 16 కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. అటు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 3,25,00,000 వచ్చింది. నైరుతి రుతుపవనాల తిరోగమనం సమయంలో బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ఎల్లుండికి అల్పపీడనంగా బలపడనుందని వాతావరణ కేంద్రం అధికారులు చెబుతున్నారు. ఇది తీవ్ర అల్పపీడనంగాను ఆ తర్వాత వాయుగుండంగా మారి ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా వైపునకు వెళ్తుందని అంచనా వేస్తున్నారు. అల్పపీడనం ప్రభావంతో ఏపీలో 3 రోజుల పాటు విస్తారంగా వర్షాలు కురుస్తాయని అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. ఎల్లుండి వరకు కోస్తా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించారు. పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయన్నారు. ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి, కాకినాడ, కోనసీమ, అల్లూరి, మన్యం, శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. అటు తెలంగాణలోనూ నేటి నుంచి సెప్టెంబర్ 23 వరకు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణలోని 29 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, ఈ మేరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియా ఉద్యోగి మరణంపై కాంగ్రెస్ ఎంపీ శశిధరూర్ స్పందించారు. ప్రభుత్వ రంగమైన, ప్రైవేట్ రంగమైన వారానికి 40 గంటల పని మాత్రమే ఉండాలని ఆయన అభిప్రాయపడ్డారు. ఎర్నెస్ట్ అండ్ యంగ్ ఇండియాలో రోజుకు 14 గంటల పాటు తీవ్రమైన ఒత్తిడి మధ్య 4 నెలలు పనిచేసిన అన్నా సెబాస్టియన్ చివరకు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని చెప్పారు. ఈ విషయం తెలిసి ఆమె తండ్రితో మాట్లాడి పరామర్శించాను అన్నారు. అయితే పని ప్రదేశాల్లో మానవ హక్కులను అడ్డుకోకూడదన్న ఆయన అమానవీయ చర్యలకు పాల్పడితే కఠినమైన శిక్షలు, జరిమానాలు విధించేలా చట్టం తీసుకురావాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో ఈ అంశాన్ని లేవనెత్తుతున్నామని చెప్పారు. కోల్కతాలో దాదాపు 42 రోజుల విరామం తర్వాత విధుల్లో చేరారు జూనియర్ డాక్టర్స్. అయితే అత్యవసర వైద్య సేవల్లో విధులు నిర్వహిస్తామని జూనియర్ డాక్టర్లు వెల్లడించారు. ఇక తమ డిమాండ్లలో కొన్నిటికి సీఎం మమతా ప్రభుత్వం అంగీకరించడంతో ఇవాళ విధుల్లోకి చేరినట్లు చెప్పారు. అయితే అవుట్ పేషెంట్ విభాగానికి సంబంధించిన జూనియర్ డాక్టర్లు ఇంకా విధుల్లో చేరలేదు. జార్ఖండ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో పోటీ పరీక్షలు ఉండడంతో ఇవాళ రేపు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. ఇటీవలే నీట్ వంటి ప్రతిష్టాత్మక పోటీ పరీక్షలకు సంబంధించిన ప్రశ్నాపత్రాలు లీకేజ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో తమ రాష్ట్రంలో నిర్వహిస్తూ ఉన్న పోటీ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగకుండా ఉండేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ నిర్ణయంతో రోజుకు దాదాపు 5 గంటల పాటు ఈ సేవలు బంద్ కానున్నాయి. 2 రోజులు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఇంటర్నెట్ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటనలో వెల్లడించింది. కర్ణాటక మైసూర్లో పెను ప్రమాదం తప్పింది. అర్ధరాత్రి ప్యాలెస్ నుంచి 2 ఏనుగులు బయటకు వచ్చాయి. రోడ్డుపై పరిగెత్తుతూ బీభత్సం సృష్టించాయి. పక్కన ఉన్న షాపులను ధ్వంసం చేశాయి. గజరాజులను చూసి భయంతో పరుగులు పెట్టారు స్థానికులు. వెంటనే అప్రమత్తమైన అధికారులు ఏనుగులను బంధించారు. ఇండియాలో ఐఫోన్ 16 సిరీస్ పీసులు హాట్గా అమ్ముడవుతున్నాయి. యాపిల్ స్టోర్ల ముందు జనం ఉదయం నుంచే క్యూ కడుతున్నారు. హైదరాబాద్, విజయవాడ, విశాఖ, ముంబై, ఢిల్లీ నగరాల్లో పలు యాపిల్ స్టోర్ల బయట పెద్ద ఎత్తున బారులు తీరుతున్నారు. విశాఖపట్నంలోని యాపిల్ స్టోర్లన్నీ ఉదయం నుంచే కిటకిటలాడుతున్నాయి. కస్టమర్లు మార్నింగ్ నుంచే క్యూ కడుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ బంగారం ధరలు పెరిగాయి. ఇవాళ 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై 750 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడిపైన 820 రూపాయలు పెరిగింది. అటు వెండి కూడా పసిడి బాటలోనే పయనిస్తోంది. కిలో వెండిపై 500 రూపాయలు పెరిగింది.